సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్లోనే సెకండ్ లెసన్ జంతువులలో పోషణ. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు, కానీ జంతువులు చేయలేవని 1వ అధ్యాయంలో నేర్చుకున్నారు. నేరుగా మొక్కలను తినడం ద్వారా లేదా పరోక్షంగా మొక్కలను తినే జంతువులను తినడం ద్వారా జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి. కొన్ని జంతువులను రెండింటినీ తింటాయి. మానవులతో సహా అన్ని జీవులకు శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు మరియు నిర్వహణ కోసం ఆహారం అవసరమని గుర్తుంచుకోండి. జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలో దాని వినియోగం సమ్మిళితమై ఉంటాయి. ఆహారం అనేక అంశాలను కలిగి ఉంటుందని మీరు 6వ తరగతిలో చదువుకున్నారు. పిండి పదార్థాల వంటి ఆహార అంశాలు సంక్లిష్ట పదార్థాలు. ఈ సంక్లిష్ట పదార్థాలను అలాగే ఉపయోగించలేము, కాబట్టి అవి సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు. శరీరంలోనికి ఆహారాన్ని తీసుకునే విధానం రకరకాల జీవుల్లో వేరుగా ఉంటుంది. తేనెటీగలు మరియు తేనె పిట్టలు పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుతాయి. మానవులు, నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువులు తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి. కొండచిలువ వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి. కొన్ని జలచరాలు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహారపు రేణువులను వడపోసుకొని తింటాయి. ఇక్కడ అద్భుతమైన నిజం అని ఒకటి ఇచ్చారు. సముద్ర నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది. కర్పరం తెరిచిన తరువాత దాని లోపల గల మృదువైన జంతువును తినడానికి సముద్ర నక్షత్రం తను నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపుతుంది. జీర్ణాశయము తిరిగి శరీరంలోనికి తీస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది నేను షార్ట్గా కూడా అప్లోడ్ చేశాను, చూడండి, ఒకసారి వాచ్ చేయండి. ఇది సముద్ర నక్షత్రం అనేది జీర్ణాశయాన్ని బయటికి తీసి తర్వాత ఆహారం తిన్న తర్వాత తన జీర్ణాశయం అనేది తన నోటి ద్వారా బయటికి తీస్తుందంట. ఆహారం తిన్న తర్వాత మళ్ళీ జీర్ణాశయాన్ని తన నోటి ద్వారా శరీరంలోనికి తీస్తుందంట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మేబీ డిఎస్సిలో అడగొచ్చేమో సముద్ర నక్షత్రం ఎలా తన ఆహారాన్ని తీసుకుంటుంది అని అడగొచ్చు. సో దాని ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుల్లో జీర్ణక్రియ. మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాము. ఆహారంలో వినియోగింపబడని అంశాలు మలముగా విసర్జించబడతాయి. ఆహారంలో వినియోగించబడని అంశాలు మలముగా విసర్జించబడతాయి. శరీరంలోని ఆహారానికి ఏం జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఆహారం ఆస్య కుహరం వద్ద ప్రారంభమయ్యి పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళము గుండా ప్రయాణిస్తుంది. ఆహారం అనేది ఎక్కడి నుంచి? ఆస్య కుహరం వద్ద ప్రారంభమయ్యి పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుంది. ఒక నాళం గుండా ప్రయాణిస్తుంది. చూడండి, ఇది పిక్చర్లో గమనిస్తే ఇది ఆస్యకుహరం. అంటే ఇక్కడ మనం తిన్న దగ్గర నుంచి ఆస్యకుహరం, ఇక్కడ నుంచి ఇది పాయువు దగ్గర, ఇది పాయువు చివరి మోషన్, ఇక్కడ వరకు
కూడా ఒక నాళం నిరంతర ఒక నాళము ద్వారా దీని ప్రయాణం అనేది కొనసాగుతుంది అనమాట, ఆహారం యొక్క ప్రయాణం. తర్వాత ఈ నాళాన్ని వివిధ భాగాలుగా విభజింపవచ్చు. ఏది? ఈ ఆస్యకుహరం దగ్గర నుండి పాయువు దగ్గరికి మన ఆహారాన్ని చేరవేసి ఈ నాళం ఉంది కదా, ఈ నాళాన్ని వివిధ భాగాలుగా విభజించవచ్చు అనమాట. ఇది ఫస్ట్ భాగాన్ని వచ్చేసి ఆస్యకుహరం అనమాట. రెండవది ఆహారవాహిక, ఇదిగోండి ఆహారవాహిక లేదా అన్నవాహిక అన్నమాట. తర్వాత 3 జీర్ణాశయం అంట. 4 చిన్న ప్రేగు, ఇదిగోండి చిన్న ప్రేగు లోపల ఉంటుంది కదా ఇది. తర్వాత పురుషనాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు, ఇది పురుషనాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు అనమాట. మరియు 6వది పాయువు. ఇది చాలా పొడవైన మార్గం కదా. ఈ భాగాలు కలిసి ఆహారనాళం జీర్ణనాళంను ఏర్పరుస్తాయి. వివిధ భాగాల గుండా ప్రయాణించేటప్పుడు ఆహారంలోని అంశాలు క్రమంగా జీర్ణమవుతాయి. జీర్ణాశయం చిన్న ప్రేగుల లోపల గోడలు మరియు లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము వంటి ఆహార నాళంతో సంబంధము ఉన్న వివిధ గ్రంథులు జీర్ణ రసాలను స్రవిస్తాయి. జీర్ణ రసాలు ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. జీర్ణ వ్యవస్థ మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇప్పుడు మనం జీర్ణ వ్యవస్థలు వివిధ భాగాల్లో ఆహారానికి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నోరు మరియు ఆస్యకుహరం. నోటి ద్వారా ఆహారం శరీరంలోనికి తీసుకొనబడుతుంది. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతరగ్రహణం అంటారు. నోటి ద్వారా ఆహారాన్ని శరీరంలోనికి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రహణం అంటారు. మనం ఆహారాన్ని పళ్ళతో యంత్రములా నమిలి చిన్న ముక్కలుగా చేస్తాము. ప్రతి దంతం చిగుళ్ళలోని ఒక ప్రత్యేక గొంతలో పాతుకుపోయి ఉంటుంది. మన దంతాలు విభిన్న ఆకారాలలో ఉండి వివిధ విధులను నిర్వహిస్తాయి. అందువలన వాటికి వేర్వేరు పేర్లు ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఒకటి చూద్దాం. పాలదంతాలు మరియు శాశ్వత దంతాలు అని ఉంది కదా. కొన్ని సంవత్సరాల క్రితం మీ దంతాలు ఊడిపోవడం మీకు గుర్తుందా? శైశవ దశలో మొదటి జట్టు దంతాలు పెరుగుతాయి. అంటే చిన్నప్పుడు. అవి 6 నుండి 8 సంవత్సరాల మధ్య వయసులో ఊడిపోతాయి. వీటిని పాలదంతాలు అంటారు. వాటిని భర్తీ చేసే రెండవ జట్టు దంతాలు శాశ్వత దంతాలు. శాశ్వత దంతాలు జీవితాంతం ఉండవచ్చు లేదా వృద్ధాప్యంలో లేదా ఏదైనా దంత వ్యాధి కారణంగా ఊడిపోవచ్చు. శైశవ దశలో వచ్చే జట్టు దంతాలు అనేవి అవి 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల మధ్యలో ఊడిపోతాయంట. 6 నుంచి 8 సంవత్సరాల మధ్యలో. 6 సంవత్సరాలకే ఊడిపోవచ్చు లేదా 8 సంవత్సరాలకైనా 8 సంవత్సరాల వరకు మొత్తం ఊడిపోతాయి. వీటిని పాలదంతాలు అంటారనమాట. తర్వాత శాశ్వత దంతాలు అనేవి అవి జీవితాంతం ఉండొచ్చు లేదా వృద్ధాప్యంలోనైనా కానీ ఊడిపోవచ్చు. ఇంకోండి ఇక్కడ మనకు ఒక దంతపు డయాగ్రామ్ ఇచ్చారు, దంతం సెట్. ఈ ఫ్రంట్ కింద దంతాలు అనుకుంటే దంతాల అమరిక మరియు వివిధ దంతాలు. వీటిని కుంతకాలు, తర్వాత రథనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు లాస్ట్లో ఉన్నాయి. మనం నోటిలో లాలాజలాన్ని స్రవించే లాలాజల గ్రంథులు ఉన్నాయి. ఆహారంపై లాలాజలం యొక్క చర్య మీకు తెలుసా? మనం తెలుసుకున్నాము. ఈ యొక్క కృత్యం ఇచ్చారనమాట. రెండు పరీక్ష నాళికల్లో తీసుకోండి. వాటిని ఏ మరియు బి అని గుర్తించండి. పరీక్ష నాళిక ఏలో 1 చెంచా ఉడకబెట్టిన అన్నం వేయండి.
పరీక్షనాళిక బిలో 3 నుండి 5 నిమిషాల పాటు నమిలిన అన్నాన్ని ఒక చెంచా ఉంచండి. 2 పరీక్షనాళికల్లోనూ 3 లేదా 4 మిలియన్ల నీటిని కలపండి. ఇప్పుడు 2 పరీక్షనాళికలో 2 లేదా 3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని పోసి గమనించండి. పరీక్షనాళికలో రంగు మార్పు ఎందుకు వచ్చింది? ఫలితాలను మీ సహా విద్యార్థులకు ఒక కృత్యం ఇచ్చారన్నమాట ఇక్కడ. నాలుక అనేది ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతుకబడి కండరయుత అవయవం అనమాట. నాలుక అనేది ఒక కండరం అనమాట, కండరయుత అవయవం. దీని ముందు భాగం స్వేచ్ఛగా ఉండి అన్ని దిశలలో కదలగలదు. నాలుక యొక్క విధులు మీకు తెలుసా? మనం మాట్లాడడానికి నాలుకను ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇది నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది. మనం నాలుకతో ఆహారాన్ని రుచి కూడా చూస్తాం. ఇది వివిధ ఆహారపు రుచులను గుర్తించే రుచి కణికలు కలిగి ఉంటుంది. స్వీట్లు మరియు దంతక్షయం. సాధారణంగా మన నోటిలో బ్యాక్టీరియా ఉంటాయి, కానీ అవి మనకు హానికరం కాదు. అయితే తిన్న తర్వాత మన దంతాలు మరియు నోటిని శుభ్రం చేయకపోతే అనేక హానికరమైన బ్యాక్టీరియా కూడా దానిలో నివసించడం మరియు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ బ్యాక్టీరియా మిగిలిపోయిన ఆహారంలో ఉన్న చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఆమ్లాలు అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఏదో అధ్యాయం. ఆమ్లాలు క్రమంగా దంతాలను దెబ్బతీస్తాయి. దీన్నే దంతక్షయం అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన పంటి నొప్పికి కారణమవుతుంది. తీవ్రమైనప్పుడు దంతాల నష్టానికి దారితీస్తుంది. చాక్లెట్లు, స్వీట్లు, శీతల పానీయాలు మరియు ఇతర చక్కెర ఉత్పత్తులు దంతక్షయానికి ప్రధాన కారకాలు. అందువల్ల ఒక బ్రష్ లేదా వేప పుల్ల, డెంటల్ ఫ్లాస్ 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేకమైన బలమైన దారంతో రోజు కనీసం 2 సార్లు దంతాలను శుభ్రం చేయాలి. ప్రతిసారి భోజనం తర్వాత నోటిని నీటితో పుక్కిలించాలి, శుభ్రం చేసుకోవాలి. అలాగే నోటిలో మురికి వేళ్లను, అపరిశుభ్ర వస్తువులను పెట్టుకోకూడదు. కొన్నిసార్లు మీరు హడావుడిగా తింటున్నప్పుడు, తినేటప్పుడు మాట్లాడినా లేదా నవ్వినా మీకు దగ్గు, ఎక్కిళ్ళు లేదా ఉక్కిరి బిక్కిరి కావచ్చు. ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుంచి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. ఇది ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది, కానీ గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని పంచుకుంటాయి. అలాంటప్పుడు ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా ఎలా నిరోధించబడుతుంది? మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటం శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహారాన్ని ఆహార నాళంలోకి వెళ్ళేలా చేస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశిస్తే మనకు ఉక్కిరి బిక్కిరి అయినట్లు, ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది. నాలుక పిక్చర్. ఇది ఆహార నాళం. ఆహారం, అన్నవాహిక, జీర్ణాశయం. ఆహారవాహిక గోడల కదలిక ద్వారా ఆహారం క్రిందికి నెట్టబడుతుంది. వాస్తవానికి ఈ కదలిక ఆహార నాళం అంతటా జరిగి ఆహారాన్ని క్రిందికి నెడుతుంది. ఒక్కోసారి ఆహారాన్ని మన జీర్ణాశయం అంగీకరించదు, కావున బయటకు వాంతి అవుతుంది. మీరు తిన్న తర్వాత వాంతులు చేసుకున్న సందర్భాలను, దానికి గల కారణాలను గుర్తుకు తెచ్చుకోండి. మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో చర్చించండి. జీర్ణాశయం మందపాటి గోడలు గల సంచి. దీని ఆకారం చదునైన జే లాగా ఉంటుంది. జీర్ణాశయం యొక్క ఆహారం అనేది జే ఆకారంలో ఉంటుంది. ఇది ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగం. జీర్ణాశయం అనేది ఆహార నాళంలోనే విశాలమైన అత్యంత భాగం. ఇది ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది, మరొక చివర చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది. జీర్ణాశయం లోపల పొర శ్లేష్మం. జీర్ణాశయం యొక్క లోపలి పొరను శ్లేష్మం అంటారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. శ్లేష్మం జీర్ణాశయం లోపల గోడను రక్షిస్తుంది. జీర్ణాశయ లోపల యొక్క గోడలను రక్షించేది ఏంటంటే శ్లేష్మం. ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది.
ఆమ్లం అనేది ఆహారంతో పాటు ప్రవేశించి అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది. ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపేది ఏంటిది? ఆమ్లం. ఇవే మనం ఇక ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలను పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ ఆమ్లం ఏంటి? ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపి మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. జీర్ణరసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. తర్వాత మనం ఇక్కడ ఒక ఇది ఇచ్చారు కదా, బాక్స్ చదువుదాం. జీర్ణాశయం యొక్క పనితీరు ఒక అనుకోని ప్రమాదం వల్ల కనుగొనబడింది. 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు. బుల్లెట్ ఛాతీ గోడను తీవ్రంగా దెబ్బతీసి తన జీర్ణాశయంలో ఒక రంధ్రాన్ని చేసింది. అతన్ని అమెరికన్ ఆర్మీ డాక్టర్ విలియం బ్యూమాంట్ వద్దకు తీసుకువచ్చారు. వైద్యుడు రోగినైతే రక్షించాడు, కానీ ఆ రంధ్రంను సరిగ్గా మూసివేయలేక దానిని కట్టుకట్టి వదిలేశాడు. జీర్ణాశయం లోపల భాగాన్ని ఆ రంధ్రం ద్వారా పరిశీలించడానికి బ్యూమాంట్ దాన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకున్నాడు. అతడు కొన్ని అద్భుతమైన పరిశీలనలు చేశాడు. బ్యూమాంట్ జీర్ణాశయం ఆహారాన్ని చీలుకుతున్నట్లుగా గుర్తించాడు. దాని గోడల ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తుంది. జీర్ణాశయం లోపల ఆహారం జీర్ణమైన తర్వాతనే జీర్ణాశయం చివరి భాగం పేగులోకి తెరుచుకుంటుందని కూడా గమనించాడు. ఇక్కడ పిక్చర్ కూడా ఇచ్చారు. చిన్నప్రేగు టాపిక్. చిన్నప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ మనం చిన్నప్రేగు పొడవు ఎంత అని కూడా మనం డిఎస్సిలో క్వశ్చన్ అడగొచ్చు. మనం క్వశ్చన్స్ రాసేసుకుంటే పోతుంది ఎప్పుడు బిట్టప్పుడు కదా, ఎందుకంటే మళ్ళీ ఇవి మనకి ఇక్కడ ఒక బిట్టు. మనం జీర్ణాశయం అనేది మందపాటి గోడలు సంచి కలిగి దీని ఆకారం ఎలా ఉంటుంది? చదునైన జే లాగా ఉంటుంది అన్నమాట. ఇదొకటి. జీర్ణాశయం మందపాటి గోడలు గల సంచి. జీర్ణాశయం అనేది మందపాటి గోడలు గల ఒక సంచి అన్నమాట. దీని ఆకారం చదునైన జే లాగా ఉంటుంది. జీర్ణాశయం యొక్క ఆకారం ఏంటి అని అడిగితే మనం జే ఆకారంలో ఉంటుందని చెప్పాలి. ఇది ఒక మందపాటి సంచిలాగా ఉంటుందన్నమాట జీర్ణాశయం అనేది. తర్వాత రెండవ బిట్టు. జీర్ణాశయ లోపల పొరను ఏమంటారు? ఏదైనా అడగవచ్చు మనకి డిఎస్సిలో. కొన్నిసార్లు ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ ఇది అనుకున్నదే వాడు బిట్టుగా ఇస్తాడు, మనం చూడడం. లోపలి పొరను ఏమంటారు? శ్లేష్మం అంటారనమాట. డిఎస్సి కోచింగ్ తీసుకునేటప్పుడు సైన్స్ సార్ అసలు భలే చెప్పేవాళ్ళు. ఒక్కొక్కటి 2-3 సార్లు పలికిచ్చేవాళ్ళు అనమాట. భలే ఉండేది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణరసాలను జీర్ణాశయం లోపల పొర శ్లేష్మం హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణరసాలను స్రవిస్తుంది. ఈ శ్లేష్మం అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణరసాలను స్రవిస్తుంది. జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మం అనేది వేటిని స్రవిస్తుంది అని రాయాలి. ఇప్పుడు జీర్ణాశయం
సేయం లోపలి పొర శ్లేష్మం అనేది వేడిని స్రవిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు జీర్ణ రసాలను స్రవిస్తుంది. అంతే కదా. ఈ శ్లేష్మం ఏం చేస్తుంది, మళ్ళీ లోపలి గోడను రక్షిస్తుంది అన్నమాట. జీర్ణాశయ లోపలి గోడను రక్షించేది ఏంటి? ఎలాగైనా అడగొచ్చు. లోపలి గోడను రక్షించేది శ్లేష్మం. మీలో ఎవరైనా డిఎస్సి కోచింగ్కి వెళ్ళారా? అవనిగడ్డ కానీ పామర్రు కానీ. అప్పుడు మేము 2019 డిఎస్సి రాసేటప్పుడు ఏంటంటే అవనిగడ్డ వెళ్ళాను నేను. ప్రగతి ఇన్స్టిట్యూట్లో ఖాళీ లేవని చెప్పారనమాట. ఇంకా పక్కనే విద్యానికేతన్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే నేను అందుట్లో జాయిన్ అయ్యా. అప్పుడే అనమాట నేను టీటీసీ అయిపోయింది. వెంటనే 2018లో టెట్ పెట్టారు కదా, ఆ టెట్ కోచింగ్ అని వెళ్ళా. తర్వాత డిఎస్సి కోచింగ్ కూడా కంటిన్యూ చేశాను అనమాట. ఫస్ట్ టైము అప్పుడు సైన్స్ సార్ ఉండేవాళ్ళు. అస్సలు ఆయన ఎట్లా చెప్పేవాళ్ళు అంటే యాక్షన్ చేసుకుంటా, చాలా ఎనర్జెటిక్. క్లాస్ అంతా కూడా అసలు ఆయన మీదే ఉండేది చూపు. చాలా బాగా చెప్పేవాళ్ళు. అప్పుడు విన్న ఆ సబ్జెక్ట్ ఇప్పటివరకు కూడా చాలా అలాగే మైండ్లో ఉందన్నమాట. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు చదువుతుంటే సార్ ఎలా చెప్పేవాళ్ళు దీని అనేది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు కోచింగ్ లేడీస్కి స్పెషల్గా పామర్లో స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక బిట్ ఉంది. ఆహారంతో పాటు కొన్ని బ్యాక్టీరియాలు అనేవి లోపలికి వెళ్తాయి అన్నమాట. ఆ బ్యాక్టీరియాలని చంపేయాలి కదా మనం. మరి శరీరంలో బ్యాక్టీరియాలు ఉంటే మనకి హానికరం కదా. సో ఇక్కడ ఒక బిట్ వచ్చింది. ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది. ఈ ఆమ్లం ఇంకొక పని కూడా చేస్తుంది. చూద్దాం, నెక్స్ట్ పని చూద్దండి. చంపుతుంది మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణ రసాలు పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. ఇక్కడ ఇంకొక బిట్టు మనకి వస్తుంది. జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చడానికి మరియు జీర్ణ రసాలుగా పనిచేయడానికి సహాయపడేది ఏంటి? ఆమ్లం. ఓకేనా, రాసుకుందాం ఇది కూడా. జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణ రసాలు పనిచేయడానికి సహాయపడేది.
ఆమ్లం. ఇంతే అండి, సింపుల్గా ఇలా మనం టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేసాం అనుకోండి, ఇట్లా ఇంపార్టెంట్ అని రాసుకుని మళ్ళీ మళ్ళీ వాటిని చదువుతూ ఎక్కువ టైమ్స్ చదవాలి. అప్పుడు మాకు డిఎస్సి కోచింగ్లో ఒక సార్ ఉన్నారు. ఆయన ఏం చెప్పేవాళ్ళంటే అక్కడే కోచింగ్ తీసుకున్నారంట. ఆయన 1 year పాటు అలాగే కూర్చొని అక్కడే ఎటు వెళ్ళకుండా కోచింగ్ తీసుకున్నారంట. ఒక 3-4 times 3-4-5 times పదే టెక్స్ట్ బుక్ చదివే వాళ్ళంట. జాబ్ వచ్చే వరకు నేను ఎక్కడి నుంచి వెళ్ళను అని అనుకునేవాళ్ళంట. సో అలా అక్కడ కూర్చొని ఇంకా సార్ బాగా చదువుకున్నారంట, జాబ్ వచ్చింది ఆయనకి. ఇక్కడ చదువుకున్నాం కదా. తర్వాత జీర్ణరసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణరసాలు అనేవి ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసేవి అంటే జీర్ణ రసాలు అన్నమాట. తర్వాత ఇక్కడ చిన్నపేగు అనేది ఎన్ని మీటర్ల పొడవు? చిన్నపేగు పొడవు చిన్నపేగు పొడవు 7.5 మీటర్లు. మీటర్ల సెంటీమీటర్ల మనకి డిఎస్సిలో ఎలా ఇస్తారు క్వశ్చను? 7.5 సెంటీమీటర్లు, 7.5 మిల్లీమీటర్లు ఇట్లా ఇస్తారు కదా. మనం ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కాలేయం మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది. అంతేకాక దాని గోడలు జీర్ణరసాలను స్రవిస్తాయి అన్నమాట. కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి అన్నమాట. ఏది? కాలేయం అనేది ఉదర ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం రంగు గల గ్రంథి. కాలేయం అనేది ఉదరం యొక్క ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. కాలేయం అనేది ఎక్కడ ఉంటుంది? ఉదర భాగంలో. ఇదంతా మనం రాసుకున్న ఈ పాయింట్ అంతా దీంట్లో నుండి ఒక 2-3 బిట్లు వస్తాయి అన్నమాట. క్రియేట్ చేయొచ్చు అలా 2-3 బిట్లు. ఎలా? కాలేయం అనేది ఎక్కడ ఉంటుంది? ఉదర ఎగువ భాగంలో కుడివైపున ఉంటుంది. దాని రంగు ఎర్రటి గోధుమ వర్ణం గలది. ఇది గ్రంథి. కాలేయం అనేది ఒకటి గ్రంథి అనమాట. ఇక్కడ ఈ పాయింట్ అంతా రాసేసుకుందాం మనం. కాలేయం కనిపిస్తుందా మీకు? ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇప్పుడు ఇందులోనే మనకి 3 points వచ్చినాయి. కాలేయం అనేది ఎక్కడ ఉంటుంది? ఉదర ఎగువ భాగంలో కుడివైపున ఎడమ వైపున అని కూడా అడగవచ్చు. తర్వాత దీని రంగు ఏంటి? ఎర్రటి గోధుమ వర్ణం. తర్వాత ఈ కాలేయం అనేది ఏంటి? ఒక గ్రంథి అన్నమాట. ఇది శరీరంలోనే అతిపెద్ద గ్రంథి. ఇక్కడ ఇంకొక బిట్, శరీరంలో కల అతిపెద్ద గ్రంథి ఏంటి? కాలేయం. ఓకేనా? శరీరంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం. మనం ఇలాగానే చదివామనుకోండి, ప్రతి పాయింట్ ఇట్లా బిట్స్గా రాసుకొని చదవాలి, ప్లస్ వీటిని మళ్ళీ రివిజన్ చేయాలి ఎక్కువసార్లు. అప్పుడే మనం డిఎస్సి కొట్టగలం. పెద్ద గ్రంథి కాలేయం కదా. ఇది పైత్యరసాన్ని స్రవించి దాన్ని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. ఇది ఏ రసాన్ని స్రవిస్తుంది? కాలేయం అనేది పైత్యరసాన్ని అన్నమాట. ఈ
సంచలన కొవ్వులను జీర్ణం చేయడంలో పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పాయింట్స్ కూడా రాసేసుకుందాం. కాలేయం అనే గ్రంథి ఏ రసాన్ని స్రవిస్తుందంటే పైత్యరసాన్ని కదా. కాలేయం ఇది పైత్యరసాన్ని స్రవించే గ్రంథి. కంటిన్యూషన్ రాద్దాం. ఇది పైత్యరసాన్ని స్రవించే గ్రంథి. స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. దానిని పిత్తాశయం అనే పిలువబడే నిల్వ చేస్తుంది. పైత్యరసాన్ని స్రవిస్తుంది. ఏ గ్రంథి? కాలేయం అనే గ్రంథి. తర్వాత మనం ఇక్కడ ఒకటి రాసాం కదా, కొవ్వులను జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషించేది పైత్యరసం. కొవ్వులను జీర్ణం చేసేది ఏంటి? పైత్యరసం. కొవ్వులను జీర్ణం చేసేది పైత్యరసం. క్లోమం అనేది జీర్ణాశయ కింద భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. ఈ క్లోమం గ్రంథి గురించి రేపు తెలుసుకుందాం. ఇప్పుడు కాలేయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం రాసుకున్న పాయింట్స్ ఇవి. ఇన్ని ఒక 11 పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి అంతగా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఒక శాశ్వత దంతాలు, పాల దంతాలు, ఆశీగృహం, జీర్ణ వ్యవస్థ. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనేది వచ్చినాయి కదా బిట్స్, రాసుకున్నాం. మళ్ళీ ఇంకా మిగిలిన లెసన్ అనేది రేపటి వీడియోలో చూద్దాం. కొంచెం ఉంది ఇంకా. రేపటి వీడియోతో ఎండ్ చేయొచ్చు. ఇంపార్టెన్స్ పాయింట్స్ అండ్ బిట్స్ ఇవన్నీ రేపటి వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఈ వీడియో ఇప్పటితో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ లెసన్ అంతా మళ్ళీ చూడండి. ప్లస్ మీకు ఇంపార్టెంట్ నేను రాసినవే కాదు, మీకు ఏదైనా ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని కూడా మీరు నోట్అవుట్ చేసుకోండి. మనం అదేంటి ఇట్లా నోట్స్ రాసుకోవడమే కాదు, ఇలా ఒక్కసారి చదివితే సరిపోదు. పదే మనం టెక్స్ట్ బుక్ చదివితేనే మనకి బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ సార్లు చదివినప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ అనేది త్వరగా గుర్తుండిపోతుంది. డిఎస్సి మనకి ఇవ్వచ్చు కదా, ఈ సంవత్సరం ఇస్తా అంటే చెప్తున్నారు కదా, జూలైలో దీని గురించి మాట్లాడతానని, అండ్ డిసెంబర్లోపు టెట్ పెడతామని. మళ్ళీ టెట్ కూడా ఉంటుంది అంటున్నారు కదా. చూద్దాం. టెట్ ఉంటేనే మంచిది మనకి. టెట్లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు కదా ఒకసారి. అంటే అంతకుముందు టెట్ రాసిన వాళ్ళు ఓకే, మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకైతే ఓకే. రాని వాళ్ళ గురించి అండ్ కొత్తగా ఇప్పటికిప్పుడు అకాడమిక్ అయిపోయి కొత్తగా టెట్ రాయాలనుకునే వాళ్ళు, మేము కూడా డిఎస్సి రాయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా. అందరికీ అవకాశం రావడం అనేది మంచిది కదా. సో టెట్ అయితే ఉండొచ్చు అంటున్నారు. టెట్తో పాటు టెట్ ఇచ్చి డిఎస్సి ఇస్తేనే బెటరు అని నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్ అయితే. ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేసుకోలేని వాళ్ళంతకు ముందు టెట్లో ఇప్పుడు స్కోర్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ వరకైతే మనం కాలేయం గ్రంథి వరకైతే తెలుసుకుందాం. రేపటి వీడియోలో అయితే ఈ మిగిలిన లెసన్ అంతా కంప్లీట్ చేసి కింద మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ బిట్స్ అన్నీ కవర్ చేసేద్దండి. ఓకే, థ్యాంక్ యూ.